చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుండి ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు? మేము ఈ రోజు నుంచి 5వ రోజు మేము స్టార్ట్ చేసి ఆగస్ట్ 4 నుంచి మా స్ట్రైక్ అనేది స్టార్ట్ అయింది. దీనికన్నా ముందు 15 డేస్ నోటీస్ పీరియడ్ అనేది ముందుగానే మేము ఇచ్చాము ప్రభుత్వానికి. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ పార్ విత్ అలోపతి. ఎందుకంటే 2016 ముందు వరకు అలోపతికి హోమియోపతికి సేమ్ జీవోస్ ఇంప్లిమెంట్ అయ్యేవి. 2016 నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వడం కరెక్ట్గానే అవుతుంది. కానీ మా ఆయుష్ విద్యార్థులకు వచ్చేసరికి మాకు ఓన్లీ 2 జీవోసే ఇంప్లిమెంట్ అయ్యాయి, మిగతా అనేది రాలేదు. సో మా స్టైపెండ్ అనేది 2016 దగ్గరే ఆగిపోయింది. సో ఇప్పుడు మా ప్రజెంట్ వచ్చేది 30,000. అండ్ తెలంగాణ అనేది రైజింగ్ స్టేట్. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆపర్చునిటీస్ గురించి, బెటర్ ఫ్యూచర్ గురించి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అతి తక్కువ స్టైపెండ్ అందడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్ ఓవర్ ద కంట్రీ అన్ని స్టేట్స్ నుంచి ప్రజలు ఉన్నారు. ఒకవేళ ఇంత తక్కువ స్టైపెండ్ ఇస్తే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ స్టూడెంట్స్ కూడా ఇది ఆప్ట్ చేసుకోవడానికి వెనక నుంచి వేస్తారు. ఇబ్బందులు అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ స్టైఫండ్ అనేది ఓన్లీ మాకు మనీ కోసమే కాదండి. సేమ్ స్టైఫండ్ ఇవ్వడం వల్ల మాకు సేమ్ డిగ్నిటీ ఉంటుంది, సేమ్ రికగ్నిషన్ ఉంటుంది, సేమ్ ఈక్వాలిటీ ఉంటుంది. అందుకని మేము స్టైఫండ్ ఎన్హాన్స్ చేస్తున్నాం. స్టైఫండ్ ఈజ్ జస్ట్ నాట్ ఫర్ మనీ, ఇట్స్ ఫర్ అవర్ రికగ్నిషన్, ఇట్స్ ఫర్ అవర్ మా గుర్తింపు కోసం చేస్తున్నాం. మేము ఆర్థిక ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినా కానీ మా స్టైఫండ్ మాత్రం అక్కడే ఆగింది. సో అన్ని విధాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. సో అందుకే గవర్నమెంట్ మేము చేస్తున్న సమ్మెని గుర్తించి మా కష్టాలను తెలుసుకొని మాకు తొందరగా స్పందిస్తామని కోరుతున్నాం. నోటీస్ పీరియడ్ ఇచ్చాం. ఆ నోటీస్ పీరియడ్లోనే సమస్యలు పరిష్కారం కావాలి కదా, ఎందుకు ఇంకా 15 డేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి? 15 డేస్ కన్నా ముందు నుంచి చాలా రిప్రజెంటేటివ్స్ ఇస్తూనే వస్తున్నాం, కానీ మాకు అంత పాజిటివ్గా రెస్పాండ్ రాలేదు. అందుకని మేము ఇంకా సమ్మె చేద్దామని, అది కూడా నోటీస్ పీరియడ్ ఇచ్చినా కానీ ఆ టైం పీరియడ్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాండ్ రాలేదు. అందుకే మేము స్ట్రైక్ దిగాలని. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఓన్లీ 15% ఇస్తాము, ప్రతిసారి ఎంత జీవో ప్రకారం వస్తుందో అంతే ఇస్తామని చెప్తుంది, కానీ ఫుల్గా మా అమలు పరుస్తామని చెప్పట్లేదు. మిగతా రాష్ట్రాల్లో లక్నో, ఢిల్లీలో కంపేర్ చేస్తే 90 to 1 lakh ఉంటుంది. అండ్ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కూడా 60,000 ఉంటుంది, కానీ మనకు అందులో సగం కూడా రావట్లేదు. అంటే మీరు రాజకీయ నాయకుల దృష్టి తీసుకువెళ్ళే ప్రయత్నం, అంటే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఆయనకి ఏదైనా మెయిల్ పెట్టడం లాంటివి, లేదంటే ట్వీట్ చేయడం లాంటివి, ఆయన నెంబర్కి ఏమైనా మెసేజ్ లాంటివి చేయడం, మీ సమస్యలు? మేము మినిస్టర్స్ని చాలాసార్లు కలిసాం, మా ప్రాబ్లమ్స్ని అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసాం కూడా. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాండ్ అనేది రావట్లేదు, డిలేగానే ఉంది, కానీ తొందరగా ఎవరు స్పందించడం లేదు. అందుకని మేము ఇంకా స్ట్రైక్కి దిగాల్సి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మీకు 200 మంది విద్యార్థులు ఉన్నారు, 3 year బ్యాచెస్ ఆఫ్ పీజీస్ ఉన్నారు, దాంతోపాటు ఇంటర్న్స్ కూడా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ విద్యార్థులు అందరూ చేస్తున్న స్ట్రైక్ ఇది. ఇప్పుడు 15 డేస్ నోటీస్ పీరియడ్, 5 days 20 days నుండి మరి ఇక్కడ వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళ సేవలకు సంబంధించిన పరిస్థితి ప్రజలకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ మా బాధలు వినిపించుకోవాలని మేము ఇది చేస్తున్నాము. అండ్ సేవలు మాత్రం ఆగలేదండి, సేవలు కొనసాగుతున్నాయి, కానీ విద్యార్థులు మాత్రం పాల్గొనట్లేదు. ఇప్పుడు ఎంతవరకు చేస్తారు మరి పోరాటం? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము ఆన్ పార్ విత్ అలోపతి జీవో వచ్చే వరకు మా స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు మేము వైద్య సేవలు కొనసాగించాలని అనుకోవట్లేదు.